ಉಂದು ಮದಗಳಿತ್ತ ನೋಡಾದ ತೋಳ್ವಲಿಯನ್ நந்தகோபாலன் மருமகளே நப்பெண்ணாய் கந்தங்கமழம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்தினன் பெயர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொளிப்ப வந்து திரவாய் మగిழிందు ఏలోరెంబావాయ్. నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొల్పి తలుపులు తీయమని ప్రార్థించునను వారు తెరవకపోవుట చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా, ఓ నప్పిన్న పిరాటి, పరిమళిస్తున్న కేశ సంపద కలదానా, తలుపు తెరువుమమ్మా, కోళ్లు వచ్చి కూయుచున్నవి. జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా. నీవు నీ భర్తయును సరస సల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే యుందుము. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడెదములే. కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా అని గోపాంగనలు నీలాదేవి నీ పాసురంలో మేల్కొల్పుచున్నారు. శ్రీ నందగోపులను, శ్రీ యశోదాదేవిని, శ్రీకృష్ణుని, శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి అగునట్లు చేయుండని వేడిరి. అయిననూ లేవకుండుట చూచి తమకు పురుషకారభూతురాలైన నప్పిన్న పిరాట్టిని నీలాదేవిని నందగోపుని కోడలను మేల్కొల్పుచున్నారు. పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది. వాయనము, విభీషణముల విషయంలో ఇది నిరూపించబడినది. సీతాదేవిని ఆదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణఖ సంహరింపబడింది. పెరుమాళ్లను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు. విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించి తరించాడు. అందువల్ల పురుషకారమైన నీలాదేవిని ప్రార్థించి మేల్కొల్పి ద్వారమును తెరవమని ప్రార్థించుచున్నారు. శ్రీకృష్ణుని దర్శింపజేయమని వేడుకుంటున్నది మన గోదాదేవి.